ఏపీలోని కొన్ని టోల్ గేట్లలో కొత్త తరహా టోల్ వసూళ్లు అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు ఉన్న రూల్స్ ప్రకారం ఒకసారి టోల్ చెల్లిస్తే 24 గంటల పాటు తిరిగే అవకాశం ఉండేది. కానీ ఇక నుంచి కొత్త నిబంధన తీసుకొచ్చారు. దీని ప్రకారం రోజులో మొదటిసారి టోల్ గేట్ దాటితే 160 రూపాయలు కట్టాలి. ఆ తర్వాత రోజుకు ఎన్నిసార్లు తిరిగినా ప్రతిసారి 80 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఏపీలో మొత్తం 69 టోల్ గేట్లున్నాయి. వాటిలో కేవలం 4 చోట్ల మాత్రమే కొత్త నిబంధన అమలు చేస్తున్నారు. దీంతో వాహనదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చడంతో జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద దోపిడీ మరింత అధికమైందని చెప్పేసి ప్రయాణికులు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం మంగళగిరి సమీపంలోని కాజా టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. గుంటూరు విజయవాడ మధ్య ప్రధానంగా ఉన్న ఈ టోల్ ప్లాజా నుంచి రోజు అనేక వేల వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి. అయితే గత కొద్ది కాలం క్రితం అంటే దాదాపుగా 6 నెలల క్రితం ఇక్కడ టోల్ ప్లాజా రేట్లను అయితే పెంచడం జరిగింది. ఒక సింగిల్ ప్రయాణానికి 160 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అదే మార్గంలో కనుక తిరుగు ప్రయాణం ఉంటే 80 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఒక సింగిల్ ప్రయాణానికి వెళ్ళి రావడానికి 240 రూపాయలు ఛార్జ్ ఇక్కడ వసూలు చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. కానీ గతంలో అయితే ఆ ఛార్జ్ 24 గంటల సమయం వరకు కూడా ఉపయోగపడేది. అంటే ఒక 24 గంటల్లో ఎన్నిసార్లు అయినా 240 రూపాయలు చెల్లించి ప్రయాణం చేయగలిగే అవకాశం ఉండేది. కానీ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిబంధనలు మార్చిందో ఈ నిబంధనలు మార్చిన దగ్గర నుంచి గత అక్టోబర్ 1వ తేదీ నుండి దాదాపుగా ఈ నిబంధన పూర్తిగా మారిపోయింది. 24 గంటలే కాకుండా దాదాపుగా ప్రతి ప్రయాణానికి అంటే మీరు ఎన్నిసార్లు టోల్ గేట్ దాటితే అన్నిసార్లు కూడా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. ఒక సింగిల్ ప్రయాణంలో 160 రూపాయలు చెల్లించి ఈ టోల్ గేట్ దాటి తిరుగు ప్రయాణంలో కనుక వస్తే మరలా 80 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా 24 గంటల పాటు ఉన్న సమయాన్ని కూడా ఎత్తివేయడంతో వచ్చిన వెంటనే మరలా తిరిగి విజయవాడ ప్రయాణం వెళ్లాల్సి ఉంటే మాత్రం తప్పనిసరిగా 160 రూపాయలు చెల్లించాల్సిన నేపథ్యం అయితే ఉంది. మొత్తం మీద ఈ నిబంధన తీసుకురావడంతోనే ప్రయాణికులంతా కూడా ముఖ్యంగా ఎవరైతే ఈ గుంటూరు నుంచి విజయవాడ నుంచి గుంటూరుకు వస్తారో ఈ ప్రయాణించే ప్రయాణికులందరికీ కూడా ఈ భారం అధికమవుతా ఉంది. అది కాకుండా రాజధానికి వెళ్లాల్సి ఉంటే ఈ టోల్ గేట్ నుంచి కూడా ప్రయాణం చేయాల్సి రావడంతోనే చాలామంది కూడా తమ జేబులకు చిల్లులు పడిపోతూ ఉన్నాయి. కేంద్రం తీసుకొచ్చిన ఈ నిబంధనతో ఎన్నిసార్లు ప్రయాణిస్తే అన్నిసార్లు టోల్ కట్టాల్సి రావడం 24 గంటల సమయాన్ని ఎత్తివేయడంతో చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ప్రయాణికులు ఓపుతున్న నేపథ్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగరాజు, TV9 గుంటూరు.